మీ అందరికీ మన ప్రభువును ప్రేక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈ రీతిలో కూర్చుని వాక్యం చెప్పడం గొప్ప సంగతి. ఫస్ట్ ఎంతకుండా మాట్లాడాను ఇక్కడే కనుక ఏదేమైనప్పటికీ దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మంచితనాన్ని బట్టి తండ్రి దేవుడిని స్తుతిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య కిషోర్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుడి యొక్క వాక్య భాగాల్ని మనం ఆలోచన చేద్దాం. గడిచిన వారంలో ఏం తెలుసుకున్నాం? నేను కదలే, మీరు చెప్పండి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? అది సరే, క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి మీరు ఆలోచన చేశారు, విన్నారు. చాలా సంతోషం. ఈరోజు మనం క్రైస్తవులుగా ప్రత్యేకంగా ఎలా ఉండాలి, క్రైస్తవులు ప్రత్యేకంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచన చేద్దాం. ఈ పాఠం ఈరోజు మరి 3 పాఠాల నుంచి తీసుకోవడం జరుగుతుంది. మా బండాళ్ళలో ఏ పాఠం అయితే చెప్పానో అది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ 3 పాఠాలను ఉద్దేశించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, జీవం కలిగిన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన దినాలు అన్నింటిలో తోడుగా ఉన్నారు, సహాయం చేశారు. రాత్రికాల సమయంలో మళ్ళీ ఇటు రీతిలో నీ మాటల్ని తెలుసుకుని నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ, మరి ఎదుగు తండ్రి నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుచుండగా వినుచున్నటువంటి పిల్లలకి వెనకాల చెవిని గ్రహించి మంచి మనసును ప్రసాదించండి. నిలబడి నీ మాటలు తెలియజేస్తూ ఉంటుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను బలపరచమని, తద్వారా మేమందరం నుండి మహింపరిచి వారి గుండా కృప చూపించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగో ఆజ్ఞయించి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరిని అందొకరు కరుణావాత్స్యములు కనుమరుచుకుని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి. ఏది చేయకూడదో చెప్తున్నాడు, ఏవి చెయ్యాలో చెప్తా ఉన్నాడు కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇశ్రాయేల్ విషయంలో ఇశ్రాయేల్ ఉపవాసం ఉంటున్నారట. 5వ నెలలో ఒకసారి, 7వ నెలలో ఒకసారి, సంవత్సరానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నారంట. కానీ దేవుడు చేయమని క్రియలు చేయట్లేదట. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, 5వ నెలలో ఉపవాసం ఉన్నప్పుడు, 7వ నెలలో ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఇష్టకరమైన ఉపవాసం మీరు ఎప్పుడైనా చేశారా? చేయలేదు. మీ స్వప్రయోజనం కోసమే మీరు పాఠం చేశారు, మీ స్వప్రయోజనం కోసం మీ ఆహారం పుచ్చుకున్నారు. కానీ నా గురించి మీరు ఎప్పుడు కూడా ఉపవాసం సరైన రీతిలో లేరని మందలించి అప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏది చేయాలో చెప్తున్నాడు. సహోదరుల విషయంలో మీరు ఎలా ఉండాలంటున్నారు, విధవరాండ్ర విషయంలో ఎలా ఉండాలంటున్నాడు. కనుక ఒకరి ఎడలో ఒకరు ఉండవలసినటువంటి ప్రేమను ఎలా కనుమరుచుకోమంటున్నాడు, ఎలా తెలియజేయమంటున్నాడు అనేటువంటి దాని గురించి చెప్పి, అంటే ఉపవాసం ఉంటే సరిపోద్దా? ఉపవాసంతో పాటు ఇవి కూడా ఉండాలా అని అంటే ఇవి కూడా ఉండాలి. కానీ ఇవి లేవట. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి మళ్ళీ చూద్దాం. సత్యమని అనుసరించి తీర్పు తీర్చుడి. ఉపవాసం ఉండి అసత్యాన్ని అనుసరించి తీర్పు తీరుస్తున్నారు అనుకోండి, దేవుడు దాన్ని ఒప్పుతాడా? ఒప్పుదల చేయడు, అంగీకరించడు. అలాగనే ఒకరి యందు ఒకరు కరుణావాత్స్యములు కనుమరుచుకునండి అంటున్నాడు. అంటే ఒకరి ఎవరిలో ఒకరికి ఉండవలసినటువంటి కరుణ లేదట. మరి ఏమన్నా? ద్వేషాలు కదా, విభేదాలు లేదా కక్షలు, ఇవి ఉన్నాయట. ఈ ఉండి కూడా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారు, 7వ నెలలో ఉపవాసం ఉంటున్నారు. మరి దీన్ని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. కాబట్టి అంగీకరించిన దానిని చెబుతూ ఏది చేస్తే నేను ఇష్టపడతానో చెప్పాడు. అందుకు మీరు ఏం చేయాలంటున్నాడు అనమాట. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులకును, దరిద్రులను బాధ పెట్టకండి,
మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి, కీడు మాని మేలు చేయండి అంటున్నాడు. ఈ విషయాల్ని తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని? మీరు నా జనాంగంగా ఉన్నారు, నా ప్రజలుగా ఉన్నారు, కాబట్టి మీరు లోకానికి ఎలా ఉండాలి? ప్రత్యేకం. అంతే కదండి. ఇశ్రాయేలు దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన విధులు వాళ్ళకి ఇచ్చి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పండుగలు వాళ్ళకి ఇచ్చి నా సొత్తుగా నాకు ఇష్టలుగా ఉండాలని దేవుడు ఇశ్రాయేలు నుంచి ఆశించాడు. అవునా కదా? ఆశించాడు. కానీ ఇశ్రాయేలు మాటి మాటికి ఏం చేస్తూ ఉండేవారు? అన్యుల ఆచారాలను వీళ్ళు చేస్తూ వచ్చేవారు. అన్యులు ఆరాధించినట్లుగా, అన్యులు జీవిస్తున్నట్లుగా, అన్యులు శకునాలు చూస్తున్నట్లుగా. అంటే అన్య ఆచారాలని ఇశ్రాయేలు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో దాన్ని దేవుడు ఏమన్నాడంటే వ్యభిచారం చేస్తున్నారు మీరు అన్నాడు. మామూలుగా ఉపయోగించలేదు ఆ పదాన్ని. మీరు వ్యభిచారం చేస్తున్నారు. నా పిల్లలుగా ఉండవలసింది మీరు, నాకు ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా ఉండవలసింది మీరు ఎవరో బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆచారాలు మీరు ఎలా చేస్తారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సో అంటే ఈ పర్టికులర్ సందర్భంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని, అందరిలా కలిసిపోయేవారుగా, అందరితోటి తాంటి తందాన అనేవారుగా ఉండాలని దేవుడు ఇశ్రాయేల్ని కోరుకోలేదు. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి, సరేనా? ఇది ఇక్కడితో కట్ చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కల్మషాన్ని, సమస్తమైనటువంటి దూషణ మాటలను మాని అన్నాడు. ఏం చేయాలటువంటి? మానాలి. అంటే ఎంతవరకు మనం ఎలాగున్నాం? దుష్టత్వంతో నిండిపోయాం, కల్మషంతో నిండిపోయాం కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి, ఎందుకంటే మంచిది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అనే ఎడలా సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. మాని కంటిన్యూ చేయమన్నాడా మానమన్నాడా? ఎందుకు మానమన్నాడు? ముందో పదాన్ని ఉపయోగించాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. అవునా? ప్రభు ఎలాంటి వాడట? దయాళుడు అని మనం రుచి చూసామా లేదా? రుచి చూస్తే మాందాం, రుచి చూడకపోతే ఎలా మాందాం? ఆయన గొప్పతనం మనకు తెలియాలి కదా. ఏసంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో ఏంటో మనకు తెలిస్తే, ఆయన దయాళత్వం ఎలాంటిదో మనకు తెలిస్తే అప్పుడు మనం పై చెప్పినటువంటి ఈ దుష్ట సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా, కపటం ఉంది, వేషధారణ ఉంది, అవునా, దుష్టత్వం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ కూడా మనసుల్లో ఉన్నాయట. అంటే వాటిని ఏం చేయమనంటే మారండి, పక్కన పెట్టండి, వాటిని తీసివేయండి, అవి మీకు ఉండకూడదు. ఎందుకంటే మీరు ప్రభువు దయాళుడని మీరు రుచి చూశారు. అంటే మీరు క్రైస్తవులు. ఆనాడు ఇశ్రాయేలుని ఏమో ప్రత్యేకంగా ఉండమన్నాడు, ఈరోజు క్రైస్తవులను కూడా ఎలా ఉండమంటున్నాడు? ప్రత్యేకం. అందరిలాగానే మనకు కూడా అసూయ ఉందనుకోండి, మన క్రైస్తవులుగా ఎలాగవుతాం? దేవుని పిల్లలుగా ఎలా పిలువబడతాం? కపటం కనబడుతుంది అనుకోండి. కపటం అంటే ఇక్కడ ఒకలాగనా, ఇంటికాడ ఒకలాగనా, మనుషులు ఉంటే ఒకలాగనా, మనుషులు లేకపోతే మరొకలాగనా, సేవకులు ఉంటే ఒకలాగనా, సేవకులు లేకపోతే మరొకలాగనా కదా. అంటే ఇవి దేవుణ్ణి మోసం చేసేటువంటి కపటమైనటువంటి క్రియలు. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుణ్ణి మోసం చేయగలవా? మనుషులు మోసం చేయొచ్చు, కనబడే మనిషిని మోసం చేయొచ్చు ఒకవేళ, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. వేషధారణ, కపటంతో ఉన్నటువంటి మనుషులు వేషాన్ని వేసుకుంటున్నారు. ఆ వేషాన్ని తీసివేయండి, ఎప్పుడు ఒకేలా ఉండండి అని. మీరు క్రైస్తవులు, ప్రభువు ఎడల మీరు ఆయన్ని చూశారు, ఆయన విశ్వసించారు. మీరు ఆయన విశ్వసించారు కాబట్టే, ఆయనలో ఉన్నటువంటి గుణాలను మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి రక్షణ తీసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు కదా. మనం బాప్తిసం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? రక్షణ మనకు కావాలి, ఆయనలా నేను జీవించాలి, ఆయనలా నేను కూడా పరలోకాన్ని బహుమానంగా పొందాలి అనే ఆలోచనతోటి బాప్తిసం తీసుకున్నాం. అంతేనే కదా, లేక మరొక ఉద్దేశం ఏమైనా ఉందా? ఇదే కదా మెయిన్ ఆలోచన, ఇదే కదా, నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఆలోచన. అప్పుడు మన క్రియలు ఎలా ఉండాలట? అవి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అన్నాడు. అంటే శిశువులో దుష్టత్వం ఉంటుందా? కపటం కనబడుతుందా? ఎవరు మాట్లాడినా ఎవరు
ఏదైనా ఆడించినా ఆడుతుంది, ఎవరు చూసి నవ్వినా నవ్వుతుంది చిన్నపిల్ల, అంతే కదా. తనకేం తెలీదు. కొత్తగా జన్మించినటువంటి శిశువుకి ఏమంటే ఇలాంటి లక్షణాలు ఏం కనపడవు. దుష్టత్వం అసలు లేదు. పసి హృదయాలు ఎంతో నిర్మలంగా కనపడతాయి, కల్మషం లేనటువంటి మనసులుగా కనపడతాయి. అలా ఉండాలంటున్నాడు, అలా ఉండాలంటున్నాడు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు పేతురు గారు? క్రైస్తవులను ఉద్దేశించి. ఎవరిని ఉద్దేశించి? క్రైస్తవులు. అక్కడ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి? ఇశ్రాయేలును ఉద్దేశించి. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి చదవండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయించుండ్రి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి ఆ కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఆమె విధవరాలు, 2 బీద విధవరాలు. విధవరాలకు ఏమైనా సహాయం ఉంటుందా? భర్త నుంచి ఏమైనా సహాయం పొందగలదామే? ఆమె మరణించిన తర్వాత ఎవరు సహాయం చేస్తారు? భర్త తోడు లేడు, భర్త ఏ విధంగానూ ఆమెకు సహాయపడేటువంటి పరిస్థితి లేదు. ఇక ఎవరి ద్వారా ఆమెకి సహాయం వస్తుంది? అయినా బీద విధవరాలట, బీద విధవరాలు అని అన్నాడు. ఆమె 2 కాసులు ఇస్తుందట. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది జనాంగం కనబడుతున్నారు మనకి. వాళ్ళు విశేషమైన సొమ్ము అందులో వేస్తున్నారట. కానీ అందరికంటే ఈమె ప్రత్యేకంగా కనబడింది యేసుక్రీస్తుకి. అందరికంటే ఈమె ఎలా కనబడింది? ప్రత్యేకం. అసలు ఇచ్చిన దాంట్లో ప్రతి ప్రత్యేకత లేదు కదా. ఇచ్చిన కాసుల్లో 2 కాసుల్లో ప్రత్యేకత లేదు, కానీ ఇచ్చిన మనసులో ప్రత్యేకత కనబడుతుంది. ఆమె ఆలోచించిన విధానం గొప్పదిగా కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇశ్రాయేల్ని ప్రత్యేకంగా ఉండమన్నాడు, క్రైస్తవుల్ని ప్రత్యేకంగా ఉండమన్నాడు. ఆ క్రైస్తవుల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఇక్కడ చూసినటువంటి ఈమె ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా కనబడుతుంది. అనేకులు దేవాలయానికి వచ్చారు, అనేకులు సొమ్ము వేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరిలో లేనటువంటి ప్రత్యేకత ఈ స్త్రీలో యేసుక్రీస్తు వారి కనబడగానే శిష్యుల్ని పిలిచాడు. చూడండి, వాళ్ళందరికంటే ఈ వేసింది. ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అందరిలాగానే మనం కనబడుతున్నామా? అందరికంటే మనం ప్రత్యేకంగా కనబడుతున్నామా? దేవుడికి ఎలా కనబడాలి మనం? గుంపులో అందరిలాగా ఒకేలా ఉండకూడదు. మనం ఎక్కడున్నా దేవుడు మనల్ని ప్రత్యేకంగా దృష్టించేటువంటి స్థితికి వెళ్ళాలి. అర్థమవుతుందా? నలుగురిలో మనం ఉన్నామనుకోండి, మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి. 10 మందిలో ఉన్నామనుకోండి, లేదా సంఘంలో ఉన్నామనుకోండి, సంఘ సహవాస కార్యక్రమాల్లో మనం పాల్పొంపులు పొందుతున్నాం అనుకోండి, మనల్ని సేవకుడు ప్రత్యేకంగా గుర్తించే విధానంలో ఉండాలి. దేవుడు కూడా మనల్ని గుర్తించేటట్లుగా మన యొక్క క్రైస్తవ జీవితం ఉండాలి. అంతే తప్ప అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నానండి, అందరూ వేస్తున్నారు కాబట్టి నేను వేస్తున్నానండి, అందరూ పాడుతున్నారు కాబట్టి నేను పాడుతున్నానండి, అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానండి, అందరూ వాక్యం చెప్తున్నారు కాబట్టి నేను వాక్యం చెప్తున్నానండి కాదు. ఒక ప్రత్యేకతను మనం ఏర్పాటు చేసుకోవాలి. దేవుడి పిల్లలుగా దేవుడు కూడా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతున్నాడు. మర్చిపోకండి, అందరిలో కలిసిపోయి ఉండాలని కాదు, లేదా లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులతో కలిసిపోయి ఉండాలని దేవుడు కోరుకుంటలే. అవిశ్వాసులాగా మనము ఉంటే దేవుడు ఏమాత్రం మనల్ని మెచ్చుకొనడు. ప్రత్యేకత లేకపోతే పరలోకానికి మనం వెళ్ళలేం, గుర్తుపెట్టుకోండి. మనకంటూ క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా నీకంటూ దేవుడి యొక్క హృదయంలో, దేవుడి యొక్క ఆలోచనలో మనకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చేలాగా మన యొక్క భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. అది ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందండి నేను చెప్తున్న మాటలు? లేదు అందరిలాగానే మనం ఉందామని అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఏ విధంగా నువ్వు మనుషులు చూసి వాళ్ళ ఉండాలనుకోకు, దేవుడి యొక్క వాక్యాన్ని చూసి దేవుడు నన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేది ఆలోచన చేయాలి. మనుషులు చూసేవారుకోండి, మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు రాలే, ఎవరో ఆలోచనలు రాలే, వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళొద్దు మనం, వాటితో మనకు పని లేదు.
మరి ఎవరి ఆలోచనలోకి వెళ్ళాలి, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే ఈ 3 సందర్భాలు మనం ఆలోచన చేస్తే ఈ 3 సందర్భాల్లో దేవుడు ప్రత్యేకతను కోరుకున్నాడే తప్ప అందరిలో ఉండేటట్టు విధానాన్ని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. ఇప్పుడు దేవుడు కోరుకోడు, అది జరగని పని. అలాంటప్పుడు ఈరోజు మనం ఎలాంటి ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాము, ఎలాంటి ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాం చూద్దాం కొన్ని విషయాలు. మీరు అనొచ్చు ఒకవేళ, ఏమంటే అలా ఎలా ఉండగలమండి, చాలా కష్టం కదా ఈ జీవితంలో, మనం అంత అలాగే ఎలా జీవించగలం, యేసుక్రీస్తు అంటే జీవించడం మనకు కష్టమైపోద్ది అని అనుకుంటాం కదా. అలా అనుకోవడంలో మనం ఏం చేస్తామంటే చేయలేమని నిరాశపడతాం. కానీ చేయగలం, తలుచుకుంటే మనం చేయగలం, అనుకుంటే మనం చేయగలం. అంతేనా? అనుకుంటే మనం చేయగలమా చేయలేమా చెప్పాలి. ఏమంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులను ఒకప్పుడు చేసామేంటి? స్టార్టింగ్లో స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది, ప్రారంభంలో ఏడుపు కదా. అమ్మను విడిచిపెట్టలేము, ఇంటిని విడిచిపెట్టలేము, వెళ్ళని వేడిపోయాడు. అది కంటిన్యూ అయిపోయింది. అలాగా అమ్మ వద్దన్నా సరే నేను స్కూల్కి వెళ్ళిపోతానంటాం, కాలేజీకి వెళ్ళిపోతానంటాం, ఏదో చేయాలంటాం. ప్రారంభంలో అన్ని కష్టమైన కార్యక్రమాలే, అంతేనే కదా. కానీ అవి అలవాటు అయిన తర్వాత అది కష్టంగానే కాదు, ఈజీ చేయడం. అలాగే ఏ పనైనా సరే. అలాగే దేవుడి కోసం బ్రతికే విషయంలో మనకంటే ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో మనం ఇది చేయలేమని అనుకుంటే ఎలా కుదురుతుంది? చేయగలం. ఎందుకంటే దానికి లేఖనాలు ఆధారాలు ఉన్నాయి కూడా, లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. దేవుడి కోసం అలా బ్రతికిన జనాంగం ఉంది. చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3:8 ఎస్తేరు గ్రంథం 3:8 చూసారా ఎంత టైం పట్టేస్తుందో? ఎస్తేరు గ్రంథం కదా, తొందరగా దొరకదు. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, ఈ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు ఏమంటే చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అంటున్నాడు. వారి రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట ఎవరికండి? రాజునకు ప్రయోజనకరము కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? హామాను మాట్లాడుతున్నాడు అహష్వేరోషుతోటి, రాజుతోటి మాట్లాడుతున్నాడు. ఒక జాతి జనాంగం ఉంది, ఆ జనాంగం సకల జనుల యొక్క విధులకు వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్నాయా, కలిసిపోయి ఉన్నారా? ఏమండి 127 సంస్థానాలు ఉన్నాయి. 127 సంస్థానాల్లో యూదులతో పాటు అనేక ప్రజలు ఉన్నారు, అవునా కదా? అనేక మంది జాతుల వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఏలుతున్నటువంటి కాలంలో, చక్రవర్తులు ఏలుతున్నటువంటి కాలంలో ఒకే జాతి జనాంగాలు లేరు, ఆయా జాతుల వాళ్ళు ఉన్నారు. ఆయా జాతుల వాళ్ళ యొక్క జనాంగాల యొక్క పనితీరు, లేదంటే వారి విధులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కార్యక్రమాలు భిన్నంగా ఉన్నాయట. అందరూ ఒకలా ఉన్నాయట, యూదులు ఒకలా ఉన్నాయట. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందరూ ఒకలా ఉన్నాయట, యూదులు మాత్రము ప్రత్యేక కనబడుతున్నాయి. ఏంటా ప్రత్యేకత అనుకుంటే తెలుసు కదా మనకు సందర్భం. హామాను విషయంలో మొర్దెకై వంగట్లే, నమస్కారం చేయట్లే. దేవుడు చెప్పాడు, నేనే మీకు దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, మీరు పూజించకూడదు, నమస్కారం చేయకూడదని దేవుడు ముందుగా చెప్పాడే చెప్పలేదు ఇశ్రాయేలుకి. ఆజ్ఞలలో అది ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను యూదులు శిరస్సు వహించి పాటిస్తున్నారు. మొర్దెకైకి వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఈయన అనుకుంటున్నాడు అందరూ నాకు నమస్కారం పెడుతున్నారు, అందరూ నాకు వంగుతున్నారు, అందరూ నాకు లోబడుతున్నారు, ఈ హామానే ఎందుకు వంగట్లేదు?
అని రోజు హామాన్ గురించి ఆలోచన చేస్తున్నాడు. హామాన్ ఒకడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా అన్నింటినీ చెక్ చేయమన్నాడు మొర్దెకై. హామానే, మొర్దెకై వంగట్లేదు కదా. మొర్దెకై హామాన్కి ఏం చేయట్లేదు, నమస్కారం చేయట్లేదు, వంగట్లేదు. అప్పుడు హామాన్ ఏమన్నాడు, మొర్దెకై ఒకడే ఉన్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా చెక్ చేయించండి అన్నారు. చూశాడు. వాళ్ళతో పాటు యోధా జాతి జనాంగం ఆయా 127 సంస్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఈ మొర్దెకై ఒక్కడే ఎలా ఉన్నాడంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళ విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఉండడం వల్ల రాజులకు ఎంత మాత్రము మంచిది కాదు. వాళ్ళని చంపడమే శ్రేయస్కరం, మీకు మేలు జరుగుతుంది, వాళ్ళని ఉంచడానికి వీల్లేదు అని అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇశ్రాయేలు లేదంటే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఆ కాలంలో, అహష్వేరోషు కాలంలో బానిసలుగా ఉన్నారా, స్వతంత్రులుగా ఉన్నారా? అమ్మా, బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వాళ్ళు అసలు ఏ అధికారి చెప్పినా వాళ్ళకు లోబడాలా, వ్యతిరేకించాలా? మామూలుగా మనలో అనమాట, లోబడాలి. కానీ హామానికే లోబడట్లేదంటే అసలు రాజు కూడా లోబడతారా? మనందరికీ తెలుసు దానియేలు విషయంలో కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో వాళ్ళు రాజు ఆజ్ఞను కూడా తిరస్కరించారా లేదా? మేము నమస్కారం చేయు అన్నారు కదా. కేవలం రాజును మాత్రమే ప్రార్థన చేయాలి, ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు అంటే దానియేలు అంటున్నాడు, అబ్బాయి అదేం కుదరదో, నేను వెళ్ళి నా దేవుడికి ప్రార్థన చేసుకుంటానని ఆయన దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. యెరూషలేము తట్టు ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే రాజు ఆజ్ఞను తిరస్కరించారా లేదా? అంటే రాజును సైతం లెక్క చేయలేదా లేదా? చేయలేదు, పక్కన పెట్టారు. ఎవరికి వీళ్ళు లోబడ్డారు? దేవుడి యొక్క మాటకు లోబడ్డారు. దేవుడిని ప్రార్థించే విషయంలో వాళ్ళు లోబడి ఉన్నారు. దేవుడిని మొక్కే విషయంలో లోబడి ఉన్నారు. దేవుడి యొక్క విధులకు వాళ్ళు లోబడి ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయట, సమస్తమైనటువంటి ప్రజల క్రియల కంటే వీళ్ళ క్రియలు వేరుగా కనబడుతున్నాయి, స్పష్టంగా కనబడుతున్నాయి. మిక్స్ అయిపోలేదు, వాళ్ళలో కలిసిపోలేదు కదా. వాళ్ళతో కలిసి జీవించట్లే. వాళ్ళతో కలిసి జీవించుంటే ఈరోజు మన మొర్దెకై గురించి ఆలోచన చేయవలసిన అవసరత లేదు. ఏమంటే బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళే దేవుని యొక్క ఆజ్ఞలను అంత తూచే తప్పకుండా పాటిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా, ఒక జనాంగంగా దేవుడికి ఇష్టమైనటువంటి ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు ఈరోజు మనం స్వతంత్రులమా, దాసులమా? చెప్పండి. స్వతంత్రులు. ఏ విషయంలో స్వతంత్రులం? దేశంలో ఉన్నటువంటి విషయంలో మనం స్వతంత్రులు, పౌరులుగా మనం స్వతంత్రులము. పాప విషయంలో కూడా దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేశాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు కదా. పౌరులుగా స్వతంత్రులమే, అంటే స్వేచ్ఛ ఉంది, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇలా ఉండాలి, అలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇటు ఆత్మీయంగా దేవుని నమ్మే విషయంలో, యేసుక్రీస్తు ద్వారా రక్షణ విషయంలో మనం రక్షణ పొంది స్వేచ్ఛగా ఉన్నాం. అంటే మనకి పాపము నుంచి విముక్తి అనుగ్రహించేటువంటి రక్షణ ఇచ్చాడు. అయినా దేవుడి యొక్క మాటలను మనం ఎలా వింటున్నాం, ఎలా పాటిస్తున్నాం, వాటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇక్కడే ప్రత్యేకత కనబడుతుంది. అర్థమవుతుందండి? ఇక్కడే మనం చేయాల్సినటువంటి క్రియల విషయంలో ప్రత్యేకత కనబడుతుంది. అందరిలాగానే మనం ఉండిపోయాం అనుకోండి, అందరూ చేస్తున్నట్లుగానే మనం కూడా చేసేస్తున్నాం అనుకోండి, లేదా అందరూ మాట్లాడుతున్నట్లుగానే నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అంతేనా? అందరూ చేసినట్లుగానే మనమే చేస్తే ఇంక నీకు నాకు ప్రత్యేకత ఏం కనబడుతుంది? దేవుడు ఏం మెచ్చుకున్నాడు? అసలు ఎందుకంటే దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. చదవమ్మా. అదే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? అంటే అక్కడ వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. దేవుడి విగ్రహం వేరు, దేవుడు వేరు, అక్కడ దేవుడిగా అనబడేటువంటి విగ్రహం వేరు, లేదా దెయ్యంగా అనబడుతున్నటువంటి దాని విగ్రహం వేరు
అందుకేమన్నాడనమాట, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి లాగు సెలవిచ్చున్నాడు. మనం ఏమై ఉన్నామట? క్రైస్తవులకు మనం ఏమై ఉన్నామట? జీవము కలిగిన ఆలయాలమా, జీవము లేని ఆలయాలమా? మరి మిగిలినవి అంతే కదండి, దాని అర్థం అంతే కదా. జీవం కలిగిన ఆలయాలను మనల్ని అంటున్నాడంటే మిగిలినటువంటి ఆలయాలన్నీ కూడా ఏమై ఉన్నాయన్నమాట? జీవము లేని ఆలయాలు, శక్తి లేని ఆలయాలు. ఆలయాలు అనగానే మీకు ఓన్లీ హైందవ సహోదరులు అనుకోకండి, ఈవెన్ క్రైస్తవ ఆలయాలు కూడా అందులో ఏమీ లేదు, జీవం లేదు. మరి ఎందులో జీవం ఉంది? నీలో నాలో, క్రైస్తవుడిలో ఏముందనమాట? జీవం ఉంది. ఆ జీవాన్ని గురించి ఏమంటున్నాడంటే కిందకే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును. ఇక్కడ ఒక మంచి మాట ఉపయోగించానండి. నేను ఏమై ఉన్నానంటే, నేను వారిలో నివసించి సంచరింతును అన్నాడు. దేవుడు రెండు పనులు చేస్తున్నాడు ఇక్కడ. దేవుడు రెండు పనులు చేస్తున్నాడు. బాప్తిసం ద్వారాగా దేవుడు మనలోనికి వస్తాడట. రెండు, ఆ బాప్తిసం ద్వారాగా మనలో సంచారము చేస్తాడట, నీలో ఉంటాడట. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ ఆలోచన చేద్దాం. దేవుడు నిజంగా మనలో ఉంటే, మనం దేవుణ్ణి ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నా ఆలోచన చేద్దాం. మన దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు కదా మనలో. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఆలయం అట. ఆ ఆలయంలో దేవుడు ఉన్నాడట. ఆ ఉన్నటువంటి దేవుణ్ణి ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి యొక్క దేహాలలో దేవుడు ఉంటే, ఆ దేవుణ్ణి ఎక్కడెక్కడికి మనిషి తీసుకెళ్తున్నాడు ఆలోచించేయండి. సినిమాకి తీసుకెళ్ళేవాడు ఒకడు కాదా? అప్పుడు అనుకుంటాడు, రే నాయన నేను నీలో ఉన్నాడురా, నువ్వేంటి నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నావు? అంతే కదండి. దేవుడు బాధపడ్డా? నేను నీలో ఉన్నాను, నీలో ఉన్నటువంటి నన్ను గుర్తించుకోకుండా నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు. ఒకడే బ్రాందీ షాప్కి వెళ్తాడు కదా, ఒకడేమో సినిమా హాల్కి వెళ్తాడు, ఒకడే బ్రాందీ షాప్కి వెళ్తాడు, ఒకడు ఇంకో దిక్కు వెళ్తాడు, ఒకడు ఇంకో దిక్కు వెళ్తాడు. ఒకడేమో టీవీలకు అతుక్కుపోయి ఉంటారు, ఒకలేమో సెల్ ఫోన్కి అతుక్కుపోయి ఉంటున్నారు, ఒకలేమో రీల్స్కి అతుక్కుపోయి ఉంటున్నారు కదా. ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించక ఏం చేస్తున్నాం? దేవుడిని ఆయా ప్రదేశాలకి ఆయా రీతిలుగా మనం తీసుకెళ్ళిపోయి ఉంచున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను వాళ్ళలో ఉన్నానని కనీసం గుర్తించట్లే. అండ్ ఒక మాట మనం ఆయన మనలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించట్లేకపోతే నిజంగా ఆయన మనలో ఉండడానికి ఇష్టపడతాడు? ఉండడం, వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడనే విషయాన్ని కూడా మనం గమనించుకోవడం, కేవలం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనలో ఎందుకు ఉంటాడు? నివసించి సంచారము చేస్తాను, సంచరిస్తాను అన్నాడు. సంచరించడం అంటే నువ్వు ఎక్కడెక్కడికి సంచారం చేస్తున్నావు అక్కడికి నీతో వస్తున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి వస్తున్నాడు కదా. ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేయండి, దేవుడు సేవకుడు అంటే కూడా క్రైస్తవులకు భయం ఉందా? నేను ఒక పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమానికి వెళ్ళా. మన వాళ్ళు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఏమన్నా మెల్లిగా ఉంటారా, కుదురుగా ఉంటారా? పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు, సిఆర్ గారు అక్కడే ఉన్నాడు, నేను కూడా అక్కడే ఉన్నాడు. మా కళ్ళు ఎదురుకుండగానే కొట్టేసుకుంటున్నారు వీళ్ళతోటి. ఏమండి వేళాకోళాలు కదా. అంటే ఒక దేవుడి సేవకుడు ఉన్నాడనే విషయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అక్కడ? పట్టించుకోవట్లే. ఇప్పుడు వేళాకోళాలు ఏమైనా మామూలుగా ఆడుకుంటారా? రకరకాలైన మాటలు వచ్చేస్తాయి అక్కడ, ఏమేమో మాట్లాడుతున్నారు కొత్త భాష. అది ఎలా ఉంటుంది చెప్పండి? ఒక సేవకుడిగా వింటాకి మాకి ఇబ్బెట్టిగా ఉంటే, చిరాగ్గా ఉంటే అసలు దేవుడు ఆ స్థానంలో ఉండడానికి ఇష్టపడతాడా? ఆలోచన చేద్దాం. ఇలా ఒకటి కాదు, అవునా?
పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే సమయంలో ఎంచక్క ముందు అంతా భక్తి పరులుగా ముసుకేసుకుని కూర్చొని ఉంటారు అందరూ. ఏమండి? అలాగే పురుషులు కూడా చాలా భక్తి పరులుగా వింటూ ఉంటారు, మౌనంగా దీక్షతో కూర్చున్నట్లుగా. తదుపరి కార్యక్రమాలకు వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కడికి వెళ్ళిపోతుంటారు కదా. ఏరండి ఇంకా ఎవరైనా జనాలు ఉన్నారంటే వస్తారంటే తర్వాత వస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నమాట రారు, ఇప్పుడెప్పుడు రారు, వాళ్ళు తర్వాత వస్తారు. అన్ని రోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి క్రియలను బట్టి ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, విగ్రహానికి దేవుని ఆలయానికి ఏం పొందుక? ఇప్పుడు దేవుని ఆలయం ఏది? మనమే. మనము జీవము గల దేవుడు ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవించుకున్నాడు, నేను వారిలో నివసించి సంచారము చేయను, చేస్తాను అంటున్నాడు. అది కింద ఏమంటున్నాడు చూద్దాం. నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలు అయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి అంటే ఏంటి? వాళ్ళ స్థలంలో, వాళ్ళు ఉన్న స్థలంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. అంతేనా? వాళ్ళు ఉన్నటువంటి స్థానంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు కూర్చున్నటువంటి స్థలంలో నువ్వు కూర్చోడానికి వీల్లేదు. ఎందుకు? వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి, ప్రత్యేకత ఉండదు. వాళ్ళ యొక్క భావాలు వేరుగా ఉంటాయి, దేవుని గురించిన ఆలోచన ఉండదు. వాళ్ళ క్రియలు వేరుగా ఉంటాయి. కాబట్టి నువ్వు వాళ్ళలోంచి ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు. అంటే ప్రత్యేకత రావాలంటున్నాడు, ప్రత్యేకతను సంపాదించుకోమంటున్నాడు. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చి మీలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనలో ఉంటున్నటువంటి దేవుణ్ణి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోడానికి వీల్లేదు. అంతేనా? బయట చాలామంది ఆయా ప్లేసుల్లో కూర్చొని ఉంటారు. బొమ్మ దగ్గర కూర్చునేవాడు కూడా ఉంటాడు, అక్కడ కూర్చునేవాడు కూడా ఉంటాడు. ఆ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నిల దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్న వాడికి అలా ఏవో పలుకు మాటలు మాట్లాడుతారు. మనకి ఎలా ఉంటాయి? చిరాగ్గా ఉంటాయి. అవునా కదా? సరే సరే, ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. చదవండి. 7వ అధ్యాయం. అమ్మా 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనం. పవిత్రుడును, జాగ్రత్తగా ఉన్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంట? ఏమండి? యేసుక్రీస్తు పేరుకి ముందు టైటిల్ ఏంటది? పరిశుద్ధుడును అన్నాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు మినహా ఈ టైటిల్ ఎవరికైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందా? ఇవ్వచ్చా? ఇవ్వడానికి అర్హత ఉందా? లేదు. ఇవ్వడానికి అర్హత లేదు. చాలామంది మనకు కనబడుతున్నారు లోకంలో, అవునా కదా? చాలామంది గొప్ప వాళ్ళు కనబడుతున్నారు, చాలామంది సంఘ సంస్కర్తలు కనబడుతున్నారు, చాలామంది మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క పేర్ల ముందు ఈ పదాన్ని పెట్టడానికి వీలు లేదు. అమ్మ నవ్వకండి, ఇంకా చాలా వదిలేండి, సందర్భాన్ని వదిలేండి. ఇంక మీరు దాన్ని పట్టుకుంటే వారు అందరికీ నవ్వు వస్తుంది. అయిపోయింది. సరేనా? వినండి, జాగ్రత్తగా వినండి. ఏంటంట? ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధుడును, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడటండి. ఎక్కడ చేరలేదట? పాపులలో చేరక అన్నాడు. ఏమన్నా ఒక మాట ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత కాలంలో ఎక్కువసేపు ఎవరితో గడిపడి చెప్పండి? ఆయన పాపులతో బస చేసినట్టు ఉంటుంది. అంటే నివాసం చేసిన వాళ్ళతో గడిపాడు. సమయాన్ని చాలా ఎక్కువసేపు వాళ్ళతో గడిపాడు ఆయన. కానీ పాపులలో చేరక అంటున్నాడు. అంటే
పాపులతోనే జీవిస్తూ వాళ్ళ యొక్క క్రియలను చూసి ఆయన అసహించుకొనక వాళ్ళని మార్చడానికి ప్రయత్నాలు చేశాడు తప్ప వాళ్ళు చేసిన క్రియలు చేయడానికి ఏనాడు కూడా యేసుక్రీస్తు ఇష్టపడలేదు. వాళ్ళలో చేరలేదట. ఎంత గొప్ప సంగతి అంటే పాపులతో ఉండి పాపులలో చేరని వాడు, పాపాత్ములైనటువంటి జనులతో ఉంటూ పాపాత్ములైన జనులతో మంచి సహవాసం చేస్తూ వాళ్ళలో చేరకుండా ఉండడం అంటే, ప్రత్యేకంగా ఉండడం అంటే చిన్న విషయం ఏం కాదు అది. అవునా కదా? మనం అప్పుడప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తాం, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారట. అంటే 6 నెలలకి చెడిపోతారా? చెడిపేస్తారు. సమాజం అటువంటిది. సమాజం అటువంటిది కాబట్టి ఒకవేళ నిజంగా చెడిపోయేటువంటి మనస్తత్వం అతనిలో ఉంటే, ఆమెలో ఉంటే 6 నెలలు సహవాసం ఏంటి? ఎన్ని సంవత్సరాలు చేసినా, లేదా 6 నెలల దాకా ఎందుకు 2 నెలలు ఉన్నా సరిపోతుంది. అదే చెడు విసర్జించినట్లయితే, చెడును ప్రేమించక ఉన్నట్లయితే, పాపాన్ని ద్వేషించినట్లయితే 6 నెలలు కాదు 6 సంవత్సరాలు చేసినా పాపం చేయకుండా ఉంటాం. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లోకంలో, పాపలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? 33 సంవత్సరాలు జీవితకాలం జీవించాడు ఆయన. పాపం అంటుకుందా? అంటించుకున్నాడా? అది అక్కడ ఉన్నటువంటి విషయం. అంటే ఎంత ప్రత్యేకంగా జీవించడానికి యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనం ప్రయత్నం చేయక చిన్న చిన్న విషయాలకు మనం తప్పిపోయి, అయ్యో పాపం చేస్తాను, అయ్యో తప్పిపోయాను, అయ్యో జీవించలేకపోతున్నాను, అయ్యో ఆయన కోరుకున్నట్లుగా నేను పరిశుద్ధుడిగా ఉండలేకపోతున్నాను, పవిత్రుడిగా ఉండలేకపోతున్నాను, దోషిగా ఉండలేకపోతున్నాను, అంటే పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎలాగా ఏంటి అన్న మన ప్రయత్నాలు చేయక, అట్టి ప్రార్థన సహకారంతో దేవుడి కోసం నిలబడడానికి మనం ఇష్టపడలేక, మనం అన్నింటికి సర్దుకుపోయేటువంటి మనస్తత్వంతో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం, ఎలా ఉండలేకపోతున్నాం, ఆయన కోరుకున్నట్లుగా ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే మనకి సరిపోయినవాడు. ఏ విషయంలో సరిపోయినవాడు? అన్ని విషయాల్లో, దేవుని మెచ్చే విషయాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారు సరిపోయినవాడా, చాలనివాడా? సరిపోయినవాడు. ఇంకెవరిని మనం చూడలే. అంటే ఆయన ఒకడే సరిపోయినవాడు. మిగిలిన వాళ్ళందరూ సరిపోయినటువంటి ప్రజలు కాదు, మనుషులు కాదు, గొప్పవాళ్ళు కాదు. మనకు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైనటువంటి మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, చదవమ్మా, ఒకరి కొరకొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. మనం ఎలా ఉన్నామట? ప్రత్యేకముగా అవయవాలుగా ఉన్నామట, ఒకరికొకరం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మన యొక్క శరీరంలో వివిధ రకాలైన అవయవాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. వాటికి వివిధ రకాలైన పనులు ఉన్నాయి లేవా? పనులు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఒక పని చేసేది ఇంకో పని చేయదు, ఇంకో పని చేసేది ఇంకో పని చేయదు. దేని పని దాంది. శిరస్సు ఒకటే కానీ అవయవాలు వేరు. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సుగా ఉంటే మనం ఆయనలో ఎలా ఉన్నామట? అవయవాలుగా ఉన్నాం. అంటే ప్రత్యేక అవయవంగా ఉన్నాం. ఒకడేమో కాలుగా ఉన్నాడు, ఒకడేమో చెయ్యిగా ఉన్నాడు, ఒకడేమో నోటిగా ఉన్నాడు, ఒకడేమో చెవిగా ఉన్నాడు. ఈ అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి ఎలాగైతే ఉపయోగపడుతున్నాయో క్రీస్తులో మనం కూడా ప్రత్యేకంగా ఒకరికొకరు అవయవాలుగా ఉన్నామట. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. శిరస్సు చెప్పినటువంటిది అవయవాలు వింటాయా వినవా? శిరస్సు చెప్పినట్లుగా అంతే కదండి. శిరస్సుకి ఎగిరిస్ట్గా ఏది పనిచేయదు. శిరస్సు చెప్పినట్లుగానే అవయవాలు వినాలి, చేయాలి. శిరస్సు ఒకటి చెప్పి అవయవాలు ఇంకోటి చేస్తున్నాయి అనుకోండి, సంథింగ్ రాంగ్ అనమాట. ఎక్కడో తేడా జరిగింది.
అంటే అవయవాల్లో ఎక్కడ లోపం జరుగుతుంది. శిరస్సు చెప్పినట్లుగా అవయవాల్లో పనిచేయట్లేదు. అంటే అతడు ఆరోగ్యవంతుడా అనారోగ్యుడా? అనారోగ్యంతో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అతనికి తెలియని పరిస్థితిలో ఉన్నాడు. శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉంటే, ఆయనలో ప్రత్యేకమైనటువంటి అవయవాలుగా ఒకరొకరు మనం ఉంటే, ఈ ప్రత్యేక అవయవాలుగా ఉన్నటువంటి మనం చేయాల్సినటువంటి పనులను మనం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆయనలో ప్రత్యేకమైన అవయవంగా మనం ఇమడబడతాం. అదనే కాదా? మనందరికీ బాగా తెలుసు ఎబ్రీ 10:5లో నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఏమర్చాడు దేవుడు యేసుక్రీస్తుకి? శరీరమును అమర్చాడు. ఒకసారి ఆలోచన తీయద్దులేండి జగత్ గారు. అమర్చినటువంటి ఈ శరీరము అమర్చినట్లుగా అతుకతులుగా కనబడుతుందా, లేదంటే మామూలుగా ఏక శరీరంగా ఉందా? అమర్చినట్లుగా లేదు, అతుకతులుగా లేదు. అదే డాక్టర్ అతుకుతాడు, ఆడ కదా? డాక్టర్ గారు కాలు ఇరిగిపోయింది అనుకోండి, కాలు మళ్ళీ దాన్ని సిమెంట్ పోతేసి అతుకుతాడు. లేదంటే మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ కోసి మళ్ళీ అతుకుతాడు. అప్పుడు ఆ మచ్చ అలాగే ఉంటుందా ఉండదా? లైఫ్ లాంగ్ అతికినట్టు ఉంటుందా? చెయ్యికి ఆపరేషన్ అయింది, లేదా ఎక్కడో కుట్లు వేశారు, సంథింగ్ ఇక్కడ ఈ 4 హ్యాండ్ మీద ఎక్కడో ఏదో దెబ్బ తగిలినప్పుడు పడిపోయినప్పుడు దానికి కుట్లు వేస్తారు. అవి అలా కనిపించవా? కనిపిస్తాయి. ఏ చిన్నది ఆపరేషన్ చేసినా కుట్లు వేసినా అతుకులాగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడు అమర్చినటువంటి శరీరం ఉన్నటువంటి అవయవాలు అమర్చినట్లుగా ఉన్నాయి, ఏకంగా ఉన్నాయా? ఏకంగా ఉన్నాయి. అమర్చినట్టు ఫీలింగే లేదు. ఈ ఎగ్జాంపుల్ మనం ఎందుకు ఆలోచన చేసామంటే, యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడట. శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఇప్పుడు అవయవాలు అమర్చబడాలి. అవయవాలు ఏమవ్వాలి? అమర్చబడాలి. ఈ శిరస్సు నుంచి ఈ భుజాలు, కాళ్ళు, చేతులు, మిగిలినటువంటి ఈ అవయవాలన్నీ ఒక్కొక్కటి కూడా అతకబడినట్లుగా ఉండాలి, లేదా అమర్చినట్లుగా ఉండాలి తప్ప, ఏకముగా ఉన్నట్లు ఉండాలి తప్ప అంటినట్లుగా ఉండకూడదు. జాగ్రత్తగా రండి, ముగించేసుకుందాం. అంటినట్లుగా అంటే ఇప్పుడు కాలుకి ఆపరేషన్ అయింది, ఆపరేషన్ చేశారు కానీ ఆ అవయవం సరిగ్గా అతకబడట్లేదు. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమా? అంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు, అంతే కదా? ఆపరేషన్ ఏం అవ్వలేదనమాట, సక్సెస్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఇది సరిగ్గా ఇది అవ్వట్లేదండి, అతకబడట్లేదండి అని అంటే, అప్పుడు దాన్ని మళ్ళీ అతకడానికి ట్రై చేస్తాడు. ఇలా ఎంతకాలం చేసినా అతకబడట్లేదు అనుకోండి, ఆ అవయవం ఈ శరీరంలో ఎమడదు, ఉండదు, వేరైపోద్ది. ఆయనలో అలా వేరైపోయి ఉంటే మనకి ఏమైనా ఫలితం ఉంటుందా? యేసుక్రీస్తులో కూడా మనం ఆయనలో అంటుకట్టినట్లుగాను అమర్చబడినట్లుగా ఉండాలి తప్ప. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు క్యూబ్ ఆట ఆడతారు కదా, క్యూబు డిఫరెంట్ కలర్స్ అన్నీ ఒకే వైపు వచ్చేటట్లుగా చేస్తాం. ఒకవేళ బై మిస్టేక్ ఆ క్యూబ్లోంచి ఏదో ఒక చిన్న చిప్ బయటకు వచ్చేసింది అనుకోండి, చిన్న చిప్ ఒకటి, అందులో ఉన్నటువంటి అనేక సముదాయాల చిప్స్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏదో ఒకటి బయటకు వచ్చేసింది అనుకుందాం, విడిపోయింది ఏదో కారణం చేత కింద పడి. ఇప్పుడు మళ్ళీ ఆ క్యూబ్ని సరైన రీతిలో అతికించాలనుకో, అదే సైజులో అదే ఆకారంలో ఉన్నటువంటి ఆ చిప్ని పెడతామా, వేరే తీసుకొచ్చి పెడతామా? అదే ఆకారంలో ఉండాలి, అదే సైజులో ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, అందులో అతుక్కుంటుంది, ఏకమై ఉంటుంది. అప్పుడు ఆ ఏకమైనటువంటి దాన్ని మనం కనిపెట్టలేము. ఓహో ఏది విడిపోయిందో ఏంటో మనకు తర్వాత అన్ని మార్చిన తర్వాత తెలియదు. ఇంకా అది వేరే తీసుకొచ్చి పెట్టాము అనుకో, అసలు అతుక్కోదు, ఉంటుందా? దాంతో ఏకంగా ఉంటుందా? ఇక్కడ ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్తామంటే, యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్నాడట. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? ఆయనలో అమర్చబడాలంటే, ఆయనలో అవయవాలుగా నువ్వు నేను చేర్చబడాలంటే మనం కూడా ప్రత్యేకంగా ఉంటే, ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసుక్రీస్తులో ఎమడబడతాము. శిరస్సేమో ఒకలాగా ఉండి అవయవాలు ఇంకొకలా ఉన్నాయి అనుకో, అతకబడతాయా? శిరస్సు ఎలాగైతే ఉందో అవయవాలు కూడా అలాగనే అదే సైజులో, ఇందాక మన క్యూబ్ గురించి ఆలోచించిన ఎగ్జాంపుల్, అదే సైజులో అదే ఆకారంలో ఉంటేనే తప్ప
అందులో అతకబడలేము. అలాగే యేసుక్రీస్తు ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో ఈరోజు నువ్వు నేను కూడా ప్రత్యేకంగా ఉంటేనే తప్ప ఆయనలో మనం అడ్డుకట్టబడలేం, ఆయనలో మనం ఇవ్వడలేం, ఆయనలో మనం ఉండలేం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా చెప్పండి? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? మన వల్ల అవుతుందా? అవదు. అప్పుడు ఎలా ఉండాలి? ఆయన కోరినట్లుగా ఉండాలి, ఆయన ఆశించినట్లుగా మనం జీవించాలి. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, 33.5 సంవత్సరాల కాలం ప్రత్యేకంగా ఉండి పాపులలో చేరక పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా జీవించాడు. ఈరోజు అదే ఆ యేసుక్రీస్తునే మనం విశ్వసిస్తున్నాం కదా, ఆయనే మనకు రోల్ మోడల్ కదా, ఆయనే మన విశ్వాసానికి ఆధారం కదా. అప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆయనలో ఉండడానికి మనం ప్రయత్నాలు మొదలు పెట్టాలా వద్దా? మారాలి. అంతేగాని లేదండి ఆయన దేవుడు, ఆయన వల్ల అవుతుంది, నా వల్ల అవదు అని అనుకున్నాం అనుకోండి, ఎలాగా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఆయా సభలకు వెళ్తూ ఉంటాం కదా, గ్యాలరీస్ ఉంటాయి. నార్మల్ పీపుల్ ఒక దిక్కున ఉంటారు, విఐపి గ్యాలరీ ఒకలా ఉంటుంది, వివిఐపి గ్యాలరీ ఒకలా ఉంటుంది. అంతేనా? నార్మల్ పీపుల్ వెళ్ళి విఐపి గ్యాలరీలో కూర్చోడానికి అవకాశం ఉంటుందా? వివిఐపిలోకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎవరిదాల్దే, ఎవరి క్యాడర్ వాళ్ళదే, ఎవరి స్థితి వాళ్ళదే. విఐపి ప్లేట్ లేదా విఐపి ట్యాగ్ ఉన్నవాడు విఐపి ట్యాగ్లోకి వెళ్ళే కూర్చోవాలి, వివిఐపిలోకి వెళ్తాక లేదు. మరి యేసుక్రీస్తు ప్రత్యేకుడిగా కనబడుతున్నప్పుడు, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన సంపాదించుకున్నప్పుడు, ఆయన జీవితమే ప్రత్యేకంగా కనబడుతున్నప్పుడు, ఈరోజు క్రైస్తవుడిగా నీ జీవితం నా జీవితం కూడా దేవుడి దృష్టికి ఎలా కనబడాలి? అది ప్రత్యేకంగా ఉంటేనే పరలోకం. ప్రత్యేకత లేకపోతే పరలోకం మనకు రానే రాదు. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వలేదా? కనుక దేవుడు చెప్పినట్లుగా ఆ రోజు ఇశ్రాయేలుని ప్రత్యేకంగా ఉండమన్నాడు. యూదులు అహష్వేరోషు కాలంలో చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు బానిసలుగా ఉండి ప్రత్యేకంగా ఉన్నారు. దేవుడు వాళ్ళని చూపించి మనకు పాఠాన్ని నేర్పడి ఈరోజు పేతురు పత్రికలో మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు వాటిని మానేయండి, ఇవి చేయండి అన్నాడు. కొత్తగా జన్మించిన శిశువుని పోలుగా మీరు ఉండాలి అన్నాడు. ఒక భేద విధవరాలు అందరికంటే ప్రత్యేకంగా కనబడింది, యేసుక్రీస్తు దృష్టిని ఆకర్షించింది. మరి మనం ఆకర్షించడానికి ఏం చేస్తున్నాం? ఒక పాట పడుతున్నావా? ఒక ప్రార్థన చేస్తున్నావా? దేవుడిని ఆకర్షించడానికి, మనుషులను ఆకర్షించడానికి కాదు, మనుషులు పొగడానికి కాదు. కనుక అలా ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఆలోచన చేస్తే దేవుడు ఇలాగో ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎలా ఉండాలన్నమాట? ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనం ఉండాలి తప్ప అందరితోటి కలిసి ఉండడానికి లేదా అందరిలాగా మనం జీవించడానికి ఏమాత్రం వీలు లేనే లేదు. దానికి బైబిల్ ఎంత మాత్రము కూడా ఒప్పుకోదు. చివరికి ఏమన్నాడంటే, ఈ లోక స్నేహం దేవుడితో వైరం అని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం అట దేవునితో వైరము, అంటే దేవుడితో శత్రుత్వము. శత్రువు అయిపోతాడంట. దేవుడికి శత్రువు అయిపోతే పరిస్థితి ఏంటి? శత్రువులుగా ఉందావా, మిత్రులుగా ఉందావా? శత్రువులుగా ఉందావా, ఆయన ప్రేమించేవారుగా ఉందావా? ఆయన ప్రేమించేవారుగా ఉండాలంటే కంపల్సరీగా మనం ప్రత్యేకతను సంపాదించుకోవాలి. అర్థమైందా? అన్నింటిలో ప్రత్యేకతగా ఉండాలనుకుంటాం, అందరిలో ప్రత్యేకంగా కనబడాలనుకుంటాం. ఫంక్షన్కి వెళ్తాం అనుకోండి, ఎలా ఆడవాళ్ళు వెళ్ళిపోతాం, మనం ఊరికి వెళ్ళిపోతామా? అయ్యి బాబు అవి ఇవి ఇవి వాళ్ళు పోగేసుకుని వెళ్తాం, అంతనే కదా. ఎందుకు? స్పెషల్గా కనబడాలి. అన్నింటిలో ప్రత్యేకంగా చూపించాలనుకుంటున్నప్పుడు, ఈ లోకంలోనే ఇంత ప్రత్యేకంగా కనబడాలనుకున్నప్పుడు దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచించావా నేను దేవుడికి ప్రత్యేకంగా కనబడాలని? అలా ఆలోచన చేద్దాం, సరేనా? అలా దేవుడి విషయంలో మనం ఆలోచన చేసి దేవుడికి ఇష్టలుగా జీవించి దేవుడి యొక్క మెప్పును పొందుకునే వారు ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ప్రియబిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తూ అన్నాడు. అందరికీ వందనాలు. అడిగారు.